హలో నమస్తే. వెల్కమ్ టు పాడ్‌కాస్ట్. పాడ్‌కాస్ట్‌లో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత శైలజానాథ్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు మాట్లాడుతున్నాం. చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాం. బోరింగ్‌గా ఉంటుంది. కొత్తగా ఏం డెవలప్‌మెంట్స్ ఏం కనపడట్లేదు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పైన చేస్తున్న యుద్ధం గురించి మాట్లాడదాం. మీ హ్మ్. పర్సెప్షన్. మాజీ కమ్యూనిస్టులు మీరు ప్రపంచ రాజకీయాలను కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి, మీ ఫస్ట్ కమెంట్ ఏంటి? ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా కలిసి చేస్తున్న యుద్ధాన్ని ఎలా చూస్తారు మీరు? నేనేమంటా అంటే అసలుకి ఈ పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాద ఆర్థిక అట్లాగే రాజకీయ సామ్రాజ్యవాదులుగా మారిపోయిన తర్వాత హ్మ్. వాళ్ళు వేరే దేశాలను కొల్లగొట్టుకొని మాత్రమే బతకగలరు. హ్మ్. లేదంటే బతకలేరు. అది హ్మ్. వాళ్ళ కంఫర్ట్స్ గాని వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళకిచ్చి మభ్యపెట్టలేరు. హ్మ్. సో, ఎక్కడైనా సరే వాళ్ళకి అవసరమైన దాని పట్ల వాళ్ళు రకరకాల పేర్లతో దాడి చేస్తారు. హ్మ్. మొన్న వెనిజులా మీద అతను ఎత్తుకుపోయినా, ప్రెసిడెంట్‌ని ఎత్తుకుపోయినా, మధుర. హ్మ్. మధురలో. మధురని ఎత్తుకుపోయినా, లేక ఈరోజు అసలు ఇరాన్ వార్‌ని స్టార్ట్ చేసిందెవరు? ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలో వార్‌ని హ్మ్. అమెరికా ఫ్రెండ్ ఇజ్రాయెలే స్టార్ట్ చేశారు. హ్మ్. సో, ఇక్కడ కూడా వాళ్ళు మాట్లాడేది మేమనుకునే ప్రభుత్వం రావాలా, మీ ప్రభుత్వం కాదు అని చెప్పడం. హ్మ్. అంటే ప్రపంచ ప్రజాస్వామ్యంలో నేను వాన్‌గార్డ్ అని చెప్పుకొని అమెరికా వాళ్ళు చెప్పేదంటే, మేము చెప్పిన ప్రజాస్వామ్యం అక్కడ ఉండాలా అని చెప్పడం. హ్మ్. సో, కనుక వాళ్ళ యొక్క ఓపెన్ అంటే అక్కడ చమురు కోసం, చమురు మీద ఆధిపత్యం కోసం, అక్కడున్న సహజ వనరుల మీద ఆధిపత్యం కోసం, ఏదో ఒక కారణం చెప్పాలి కాబట్టి మతం పేరో, ఆ పేరో, ఈ పేరో చెప్పి చేస్తారు. భారతదేశంలో జరిగే విధంగానే మతాల పేర్లు చెప్పి చేసినట్లు అక్కడ చేస్తారు. హ్మ్. నాకు అంతకంటే పెద్ద కారణం కనపడలేదు. జస్ట్ ఒక ఏమంటంటే ఒక ఆధిపత్యంతోని అహంకారంతో కూడిన ఆధిపత్యం అనే ఒక భావం తప్ప నాకేం కనపడదు. అసలు ఎక్కడ అమెరికా? ఎక్కడ ఇరాన్? ఏకధ్రువ ప్రపంచం వైపు వెళ్తున్నామా? అది మంచిదేనా? ఇప్పుడసలు ఏకధ్రువ ప్రపంచం ఏం పోవడంలే. ఇంతకుముందు ఏకధ్రువ ప్రపంచం ఉండేది గానీ, ఆ తర్వాత అనేక రంగాల్లో ఒక్కొక్క ప్రాంతం డామినేషన్‌లోకెళ్ళిపోయింది. హ్మ్. ఈరోజు రష్యా గాని, చైనా గాని, ఇండియా గాని తమ ఆధిపత్యాన్ని కొన్ని రంగాల్లో చూపించే ప్రయత్నం మొదలుపెట్టాయి. హ్మ్. సో, తమ ఆధిపత్యాన్ని దెబ్బతినే క్రమంలో నిలబెట్టుకోవడం కోసం వాళ్ళకి డబ్బులు గావాలి, నిధులు గావాలి, లేకుంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలకు వ్యాపారం గావాలి. హ్మ్. సో, ఆయుధాల వ్యాపారానికి అట్లాగే డబ్బుల కోసం లేకుంటే ఇప్పుడు కొలనీస్ అంటే బావుండదు గాబట్టి, వేరే దేశాల మీద నియంత్రణ గావాలి. సో, ఇప్పుడు ఏకధ్రువ ప్రపంచం ఏమి లేదు. కాకపోతే కొద్దిగా అందరికంటే బలంగా ఉండొచ్చంతే. హ్మ్. ఏకధ్రువ ప్రపంచం కాకపోతే, ఇప్పుడు అమెరికా, ఇరాన్ పైన యుద్ధం చేస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోనో, తెలంగాణలో చిన్న పల్లెటూరులో ఉన్న పిల్లోడిని అడిగితే కూడా చెప్తున్నారు. అది ఇరాన్ తప్పు చేసిందని కాదు. ఇరాన్ పైన ఆధిపత్యం కోసం అమెరికా యుద్ధం చేస్తుంది. ఇలాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. ప్రపంచంలో ఉన్న దేశాలందరికీ ఎందుకు కనపట్లేదు అది? ఏ ఒక్క దేశం ఎందుకు అంటే ఖండించలేకపోతుంది? ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు కూడా అది కనిపిస్తది. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మాట్లాడలేకపోవడం ఏమి కాదు. హ్మ్. ఉదాహరణకి ఈయూ కంట్రీసు మేము డైరెక్ట్‌గా యుద్ధంలో పాల్గొనమని తేల్చి చెప్తే, హ్మ్. డొనాల్డ్ ట్రంప్ అసలకి నాటో దేశాలకి ధైర్యం తగ్గిపోయిందని ఏదో మాట్లాడాడు. హ్మ్. కనుక దే ఆర్ గివింగ్ ది రెసిస్టెన్స్. హ్మ్. గ్రీన్‌లాండ్ మీద, ఐస్‌లాండ్ మీద వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా దిగిన రెసిస్టెన్స్. హ్మ్. ప్రతి ఒక్కరు కూడా మేము రెసిస్టెన్స్ ఇస్తా ఉన్నారు. హ్మ్. ఆ రెసిస్టెన్స్ తట్టుకోలేకనే కదా ఈరోజు అమెరికా తన ఆధిపత్యాన్ని చూపించుకోవాలి. ముఖ్యంగా ఆధిపత్యాన్ని చూపించుకోవాలనే కదా వాళ్ళు ముందుకొచ్చారు. హ్మ్. సో, వాళ్ళ పోగుబడ్డ ఆయుధాలను అమ్ముకోవడం, అట్లాగే ఎక్స్‌పైరీ డేట్ దగ్గరగా ఉన్న ఆయుధాలని పేల్చేయడం. హ్మ్. అక్కడ అంత అన్యాయంగా ఎవరు చచ్చిపోయారు? చిన్న పిల్లల మీద కూడా బాంబులేశారు. అవును. కనుక 160 మంది స్కూల్ పిల్లలు ఒక బాంబు దాడులు న్యాయ జరిగింది. అన్యాయాలు ఇక్కడ ఏంది లేవు. హ్మ్. అసలుకి ఇంతగా అసలు ఒక మాట చెప్పాల్సి అప్పుడు చదువుకున్నోళ్ళు చెప్పేవాళ్ళం. అసలు నరహంతక ప్రభుత్వాలని వాడేవాళ్ళం. హ్మ్. ఆ పదం చదువుకున్నోళ్ళు గోడ మీద కూడా రాసేవాళ్ళం. అవును. ఇప్పుడు దాదాపు అట్లే కనిపిస్తా ఉంది. ప్రజలు ఏమిటి అమాయకులు, ప్రజల మీద బాంబులేయడం, చంపేసినామని చెప్పడం ఇవన్నీ కూడా. సో, యుద్ధం ఎవరికీ మంచిది కాదని నాలాంటోళ్ళకి నా అభిప్రాయం. యుద్ధం అనేది కాన్సెప్ట్ వ్యతిరేకం నేను. యుద్ధాలు అయిపోయినాయి అనుకున్నాం. ఈ దశాబ్దం ఇంక యుద్ధాల దశాబ్దం కాదు. కాదనుకోను. సైబర్ వార్స్ ఉంటాయి. ఇంకేదో వార్స్ ఉంటాయి అటువంటివి తప్ప ఏం లేవు. బిజినెస్ మరీ వార్స్ ఉంటాయి. ఫిజికల్‌గా మేము చేస్తామనే ఒకటి మాత్రం ఒక ఆధిపత్యం లేకుంటే వలసవాదానికి ఇంకొక షేప్ అంతే. హ్మ్. హ్మ్. ఇంకొక షేప్ ఇది. ఓకే. కొలోనిజంకి ఇంకొక షేప్ కింద వచ్చే పరిస్థితి. లేకుంటే మీ దేశంలో నాయకత్వం మేము నిర్ణయిస్తాం. హ్మ్. లేకుంటే మేము చెప్పిన నాయకత్వం ఉండాలి అని ఈ విధంగా మాట్లాడుతున్నాం. కంటిన్యూస్‌గా డెమోక్రసీ గురించి మాట్లాడుతుంటది అమెరికా. ఓ దేశానికి సంబంధించిన అధ్యక్షుడిని చంపేయడం, ఓ దేశానికి సంబంధించిన అధ్యక్షుడిని ఎత్తుకురావడం, ఆ దేశాల సార్వభౌమాధికారం పైన దాడి గదా! అది 100కి 100 భాగాలు. దాన్నెందుకు ప్రపంచం ఖండించలేకపోతుంది అంటే ఆ స్థాయిలో? ప్రపంచం ఖండించలేనంత స్థాయిలో ఉందని అనుకోవడం లేదు గానీ, ఎందుకు అది వెనక ముందు చూస్తా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశం ఉంటుంది. హ్మ్. పక్కింటి వాడి ఇల్లు కాలుతా ఉంటే మన ఇల్లు కూడా కాలుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కరెక్ట్. హ్మ్. ప్రతి ఒక్కరు. హ్మ్. సో, పైగా కంట్రోల్ ఇంకా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయంటే అసలుకి ఆ భారతదేశం డీజిల్ ఎక్కడ కొనాలా? హ్మ్. ఎవరితో కొనాలా? హ్మ్.
మేమేది మీకు 2 వెసులుబాటు ఇస్తాం పో కొనుక్కోండి పోనీ ఒక తేలిక మాటలు కూడా మాట్లాడిన రోజులు చూసాం. హ్మ్. అవును. అట్లా వాళ్ళ విదేశాంగ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మాట బాగా ల్యాగ్ చేస్తారు ఇండియన్స్ అనే మాట కూడా చూసాం. హ్మ్. సో, ఇవన్నీ కూడా ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని హేళన చేసే ప్రక్రియ. అంటే మేము మమ్మల్ని ఎవరేం చేయలేని ఒక అహంకారం. హ్మ్. కానీ పరిస్థితి అట్లా లేదు. హ్మ్. పరిస్థితి ఆ విధంగా లేదు. హ్మ్. పరిస్థితి అన్ని దేశాలు కూడా ఏదో ఒక రంగంలో మెజారిటీ దేశాలు తమ ఆధిపత్యాన్ని చూపించే ప్రయత్నమే చేస్తా ఉన్నాయి. చూపిస్తున్నాయి. మనకు కనపడుతున్న మీడియా అంటే నేను నా స్థాయిలో నేను చూస్తున్న మీడియా, నాకు కనపడుతున్న మీడియాలో ట్రంప్ చేస్తున్న యుద్ధం పట్ల అమెరికాలో ఉన్న వ్యతిరేకత మొత్తం ప్రపంచంలో ఎగ్జిబిట్ అవ్వట్ల, బయట కనపడట్ల. అమెరికాలో ఉంది వ్యతిరేకత. అంటే ఇక్కడ ఏమైందంటే ఈ మధ్య కాలంలో ఈ మితవాద అనే పదం పెద్ద పాత పదం అనుకో విధమైన రైటిస్టిక్ ఆలోచనలో ఉన్న వాళ్ళు అధికారంలోకి వస్తా ఉన్నారు. అవును. వాళ్ళు ప్రాంతాలని, మతాల్ని, కులాల్ని బేస్ చేసుకొని మితవాద కాదు, అతివాదం. వాళ్ళు అతివాదం. మితవాదులే అంటారు అనుకుంటా నేను. హ్మ్. సరే, హ్మ్. మితవాదులే అనుకుంటా నేను. హ్మ్. హ్మ్. వాళ్ళు ఏదో అధికారంలోకి వస్తారు. రైటిస్ట్ పూర్తి రైటర్స్‌లకి ఏం లేదు. ఇంకెవరు ఉండరు. ఇండియాలో చూస్తున్నాం కదా! అవును. మన ప్రధానమంత్రి గారు బయటికెళ్ళి అందరితో కౌగిలించుకుంటాడు. నువ్వు నేను బాయ్ బాయ్ అని చెప్పి. ఈడికొస్తేనే మళ్ళీ ఆఖరికి హ్మ్. చేసే రాజకీయాలు చూసాం కదా! మత రాజకీయాలే చేస్తాడు ఆఖరికి. హ్మ్. 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 కాబట్టి అటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మాట్లాడలేరు. ఎందుకంటే ట్రంప్ కూడా అదే కోవకు చెందినవాడుగా కనిపిస్తాడు. హ్మ్. అయినప్పటికి కూడా పీపుల్ ఎక్కడెక్కడ రెస్పాండ్ కావాలో అక్కడ రెస్పాండ్ చిన్న కంట్రీ శ్రీలంక ఏం చెప్పింది, నేను తటస్థంగా ఉంటాను. నన్ను మీరు ఒప్పుకోబాకండి. సాధ్యం కాదు ఇది అని చెప్పి. హ్మ్. సో, చెప్పగలిగినోళ్ళు చెప్తా ఉన్నారు. హ్మ్. చెప్పాల్సిన వాళ్ళు చెప్పకుండా ఊరికే మా చిన్న చిన్న మాటలు మాట్లాడుతా ఉన్నారు. హ్మ్. హ్మ్. కాబట్టి బట్ ఇది ఎంత దూరం కాలం కొనసాగదు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో భారతదేశం యుద్ధం మొదలైన తర్వాత ఒక 5, 6 రోజుల వరకు కనీసం భారతదేశం స్పందన లేదు. ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీ, మన నైబర్ కంట్రీ పైన అటాక్ జరుగుతుంటే, అది అధ్యక్షుడిని చంపేస్తే, సుప్రీం లీడర్‌ని చంపేస్తే కనీసం ఖండించకపోవడం, ఒక ప్రకటన కూడా చేయకపోవడం ఎలా చూడాలి? నేనైతే ఏమనుకున్నా అంటే ఏంది అసలుకి మనకేంది అసలుకి ఇరాన్, ఇండియాకి చాలా సంబంధాలు ఉంటాయి అవును. గదా! అవును. మామూలు సంబంధాలు కాదు. గవర్నమెంట్ రెస్పాండ్ కావాల్సింది. హ్మ్. భారత ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి తీరాల్సింది ఇమ్మీడియేట్‌గా. ఎందుకంటే అనేక అంశాలపైన మనం ఆధారపడి ఉన్నాం. వాళ్ళు మన మీద ఆధారపడి ఉంటారు. హ్మ్. పైగా ఒక దేశాధ్యక్షుడు చనిపోతే దాన్ని ఖండించడం అన్నది బాధ్యత కూడా. హ్మ్. రేపు పొద్దున ఒకరికైంది ఇంకొకరికైతది. హ్మ్. ఇంకొకరికైతది. ఊరికే ఆ మాట మేమన్నది ఎవరు ఉండదు ఆఖరికి. ఒక్కొక్కరిని కొట్టుకుంటూ వచ్చిన తర్వాత మన దగ్గరికి కూడా వస్తారు. హత్యే కదా డైరెక్ట్‌గా అది. యుద్ధంలో చనిపోవడం కూడా డైరెక్ట్‌గా హత్యే. డైరెక్ట్‌గా కూర్చొని మాట్లాడుకుంటే బాంబులేసి చంపేస్తున్నారు. హ్మ్. చర్చ జరుగుతుండగా. అంతే. హ్మ్. మాట్లాడుకుంటుంటే చంపేస్తారు. హ్మ్. సో, భారతదేశం కొద్దిగా ముందుగా వెంటనే రెస్పాండ్ కావాలి. దాంట్లో ఏం మొహమాటం లేదు. హ్మ్. పైగా ఆయిల్ ఆడే కొనండి, ఈడే కొనండి, మేము వెసులుబాటు ఇచ్చినామని మాడితే కూడా దాన్ని వెంటనే ఖండించాల్సింది. అసలు మీరెవరు మాకు చెప్పడానికి మా ఇష్టం కొంటామని చెప్పేసి. హ్మ్. హ్మ్. మర్యాదలతో ముందుకొచ్చినప్పుడు ఆఖరికి గౌరవము, దేశ గౌరవము, మర్యాద ముఖ్యమవుతుంది. అంతే కదా! హ్మ్. సో, బట్ ఈవెన్ దో మరి లేట్‌గా అయినా రెస్పాండ్ అయినారు. ధన్యవాదాలు. కానీ ప్రభుత్వం చెప్పిన ఒక మాట ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. గల్ఫ్ దేశాల్లో దాదాపు 1,00,00,000 మంది భారతీయులున్నారు. గల్ఫ్ దేశాలన్నిటిపైన ఇరాన్ అటాక్ చేస్తోంది కాబట్టి, వాళ్ళందరినీ క్షేమంగా తీసుకురావడం, వాళ్ళందరి భద్రత కూడా భారతదేశం చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, మేము రెస్పాండ్ అవ్వలేదు. ఆలస్యం చేశామని. నేను అది బహుశా వాళ్ళ దృష్టిలో కరెక్టే గాని నాలాంటోళ్ళు ఏమనుకుంటున్నా అంటే ఏముంది ఇరాన్‌తో మాడుకోవాలా, తెచ్చుకోవాలా? హ్మ్. ఇరాన్‌కి మనకు కాన్ఫ్లిక్ట్ ఏం లేదు కదా! మా వాళ్ళందరూ ఎవాక్యుయేట్ చేస్తామని ఎవాక్యుయేట్ చేసుకుంటాం. అప్పుడు మీరు ఈ బాంబుల యుద్ధం చెప్పాల్సింది ఎవరి మీద? అమెరికాకి అలీడ్ ఫోర్సెస్‌గా చెప్పాల్సింది. హ్మ్. 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 మీరు గల్ఫ్ మీద ఒక వారం రోజులు మీరు బాంబులు ఇవ్వకండి. హ్మ్. మా దేశస్తులందరూ మేము తెచ్చేసుకుంటాం విమానాలు పెట్టుకొని. హ్మ్. ఆ తర్వాత మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పుకోవాలి కదా! హ్మ్. లేకపోతే ఆపండి అమెరికా మీరు కొన్నాళ్ళు ఆపండి. ఏంది మీరొక్కరే ఉన్నారు ఆఖరికి మీరు గ్యారంటీ ఇస్తారా? మా వాళ్ళ మీద రాళ్ళు పడవని బాంబులు గ్యారంటీ ఇస్తారా? అని చెప్పాలి కదా! హ్మ్. దాని ఊరికే నాకే అది నన్నేమంత సంతోషపరచలే ఆ స్టేట్మెంట్. హ్మ్. హ్మ్. ఎందుకంటే యుద్ధాన్ని ఆపాలి. హ్మ్. లేదంటే మధ్యవర్తిగా ఎళ్ళాలి. మధ్యవర్తిగా వెళ్ళలేకపోతే 2 దేశాలకు చెప్పాలి. అయ్యా మేము మా వాళ్ళు మీ ఊర్లో పనిచేస్తున్నారు. అసలు మీరు సంగతి ఏమన్నా గానివ్వండి. మళ్ళీ తప్పులు మళ్ళీ తేలుద్దాం. హ్మ్. కాకపోతే ముందు మా వాళ్ళని ఎవాక్యుయేట్ చేస్తామన్నా మాట్లాడాలి కదా! కరెక్ట్. నేను హ్మ్. ఊరికే ఉన్నాను. మౌనంగా ఉండడం అనేది డైనమిజం అవ్వదు గదా! కొన్నిసార్లు మౌనంగా ఉండడం కూడా వ్యూహం. అది వ్యూహం కావచ్చు. కానీ ఆ వ్యూహం వలన వచ్చిన ఇప్పుడు ఈ వ్యూహంతో బాగానే ఆంధ్రప్రదేశ్ పేపర్‌లో చూశాను. హ్మ్. కువైట్‌లో ఇరుక్కుపోయిన మహాప్రభు మమ్మల్ని కాపాడండి అవును. తెచ్చిన చాలా అసలు మళ్ళీ మీ డైనమిజంలో కువైట్‌లో ఇప్పుడు ఎవరు ఉండకూడదు కదా! హ్మ్. 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 నేనేమంటా అంటే భారతదేశంలో అనేక ఒకప్పుడు అలీనా విధానానికి నాయకత్వం వహించిన దేశం భారతదేశం. అవును. పదుల సంఖ్యలో ఉన్న దేశాలు 80, వీళ్ళంటే 80కి పైగా అదే దేశాలున్నాయి. అందుకే పదుల సంఖ్యలో అంటున్నాను. హ్మ్. 20, 80, 79, 80 పైన ఉన్న దేశాలు ఒక ఘాటు కింద ఉన్న కాలంలో చూసాం భారతదేశాన్ని. హ్మ్.
కాబట్టి నేను అడిగేది ఒకటే, మనం ఊరికే ఉండడం అనేది పరిష్కారం కాదు. హ్మ్. నేను యుద్ధం చేయమనడం లేదు. నేను యుద్ధానికి వ్యతిరేకం 100% వ్యతిరేకం యుద్ధానికి నేను. హ్మ్. మళ్ళీ ఒకటి ఎందుకంటే యుద్ధం అనేది సైనికుల మధ్య జరిగే ఘర్షణే కాదు. అది చివరికి మన ఆత్మల మీద, మన దేహం మీద, మన ఇంటి మీద జరిగే ఒక దాడి. అంతే కదా! ఈరోజు ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా వార్‌లో మన ఇంట్లో వాళ్ళు మా ఇంటి ప్రజలు అరటికాయ రైతు దెబ్బతింటా ఉన్నారు. గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి. డీజిల్ ధర పెరిగిపోయింది. పెట్రోల్ ధర ఏది పెరిగిపోయింది. మాట్లాడినా నిత్యావసర ఈరోజు నాకరికి ఏం మాట్లాడలేని పరిస్థితి. హ్మ్. సో, కాబట్టి భారతదేశం చాలా శక్తివంతంగా దేశం కాబట్టి, వాళ్ళు ఆ శక్తిని యుద్ధాన్ని ఆపడానికి ఉపయోగించాలి. లేకపోతే ఇన్నోసెంట్ పీపుల్‌ని కాపాడడానికి ఉపయోగించాలి. హ్మ్. కనుక ఏం చేయాలి? యుద్ధంలో పాల్గొన్న వాళ్ళని పూర్తిగా నిలువరించాలి. లేకపోతే తాత్కాలికంగా నిలువరించి మన వాళ్ళని తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలి. హ్మ్. దట్ ఈస్ మై ఒపీనియన్. ఓకే. 23వ రోజు 28 ఫిబ్రవరి స్టార్ట్ అయింది వారు. ఈరోజు మనం 22 ఇక్కడ కూర్చోన్నాం. 23 రోజుల పాటు అమెరికా, ఇజ్రాయెల్ పైన ఇరాన్ ఈ స్థాయిలో పోరాటం చేయటాన్ని ఎలా చూస్తారు? అంటే ఇరాన్ ఆ ప్రాంతాలకి ఆ పర్షియన్ అంతకుముందు ఉన్న కాలం నుంచి కూడా అది కొద్దిగా టఫ్ కంట్రీస్ ఇవన్నీ. హ్మ్. పైగా వాళ్ళే చెప్పారు కదా! ఇరాక్ యుద్ధం చూసిన తర్వాత మేము సొంతంగా వ్యూహాలు నిర్వహించుకున్నాం. మా స్ట్రాటజీస్ మాకున్నాయి. హ్మ్. అగ్రనాయకత్వం పడిపోతేనే దేశం కొలాప్స్ కావడం అనేది మేము అసలు ఊహించలేమని చెప్పేసి వాళ్ళ ఆర్టికల్స్ చదివాను నేను అక్కడ. హ్మ్. 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 బట్ నిజంగా అమెరికాకు కూడా అర్థమైతా ఉండదు. సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత 23 రోజుల పాటు ఆ దేశం పోరాటం చేస్తుంది. 12 దేశాలపైన బాంబులేస్తుంది. ఇంకా పోరాడుతూనే ఉంది. స్టిల్ 23 రోజుల కానీ తర్వాత. నేనేమంటే అమెరికాకు కూడా అర్థమయ్యే పరిస్థితి ఏమి ఉండి ఉండదు. హ్మ్. అసలు వాళ్ళు చాలా తేలిగ్గా అనుకో చివరికి వాళ్ళ F-35 కూడా ఏదో కూల్చేసినామనో ఏదో అట్లా అవును. వార్తలు మరి చూసాం. అది దానంతట అది కూలిపోయిందని అమెరికా చెప్తుంది. మేము కూల్చేసామని అసలు ఇరాన్ కూల్చేశారని చెప్తా ఉంది. దాన్ని ఫోటోలు పంపించారు. హ్మ్. అట్లాగే పెద్ద ప్రపంచంలో అతిపెద్ద విమానవాహక నౌక కూడా అది కూడా హ్మ్. దెబ్బతినిపోయిందని ఇట్లా. హ్మ్. సో, ఒక ఒకవైపు వార్తలను విపరీతంగా ప్రచారం చేసే కాలం ఇది. హ్మ్. లేని దానికి కూడా దానికి సొబగులద్ది, రంగులద్ది, శబ్దమద్ది దాన్ని ప్రచారం చేసిన కాలం చూస్తా ఉన్నాం. హ్మ్. సో, ఏదేమైనా సరే ఒక దేశ సార్వభౌమత్వాన్ని నాశనం చేసే అధికారం ఎవరికీ లేదు. అది ఆ దేశ ప్రజల సమస్య తప్పనిస్తే మిగతా వాళ్ళు చేయాలది. హ్మ్. అట్లా కాకుండా మేము చేస్తాం, మాకిష్టం లేదు కాబట్టి మాత్రం కరెక్ట్ కాదు. హ్మ్. ఇది ఎవరికైనా ఈ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. హ్మ్. 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 ఉదాహరణకి నా ఐస్‌ల్యాండ్ నేను తీసుకుంటాను. నువ్వు సరిగ్గా పరిపాలించలేవు కాబట్టి నీ రాజ్యం నేను పీకేస్తాను. హ్మ్. ఇవంతా ఇవి ఇప్పుడు అంతే చేస్తున్నట్లే కదా! భారతదేశం అంటే ఏం జరుగుతుందో మనకు తెలీదు. మనం వింటున్న వార్తలు, మనం చూస్తున్న వార్తల ప్రకారం అమెరికా భారత్, పాకిస్తాన్ యుద్ధాన్ని మేమే ఆపామని ట్రంప్ ప్రకటించాడు. రష్యా దగ్గర ఆయిల్ కొంటే మేము ట్యాక్స్‌లేస్తామని ఆయనే ప్రకటించాడు. కొనడం ఆపేశారు కాబట్టి ట్యాక్స్‌లు తగ్గించామని ఆయనే చెప్పాడు. ఇప్పుడు ఓ నెల రోజులు కొనుక్కోండి అని ఆయనే ప్రకటించాడు అఫీషియల్‌గా. ఇవన్నీ చూస్తున్న తర్వాత భారతదేశ సార్వభౌమాధికారం సొంతంగా ఉంది అని అనుకోవాలా? అటువంటి పరిస్థితి ఉందనే చెప్తా ఉన్నారు. ఎందుకంటే మన ప్రభుత్వాన్ని మనం కించపరచలేం కదా! కాబట్టి అదే అంటున్నాను నేను. ఆ! తక్కువ చేయలేం కదా! హ్మ్. కాపోతే ఈ విధంగా జనం మాట్లాడుకుంటున్న సంగతి ప్రభుత్వం ఆలోచించాలి. హ్మ్. ఎందుకంటే మేము మీ యుద్ధాన్ని మేము ఆపేసినాం. అసలకి మీరు ఎక్కడ డీజిల్ కొనుక్కోవాలో అసలు తక్కువ రేట్‌కి రిబేట్‌తో మనకిచ్చేవాళ్ళు రష్యా వాళ్ళు. హ్మ్. లాంగ్ అసలకి రిలేషన్ కదా! ఆ! టెస్టెడ్ రిలేషన్ ఉన్న ఫ్రెండ్‌షిప్ ఉన్న దేశంతో. హ్మ్. దాన్ని కొనుక్కోనకుండా ఆపేసినామని చెప్తే మనం వీళ్ళేం మాట్లాడలేదు గానీ, తీరా చూస్తే వాస్తవం అది. రష్యన్ క్రూడ్ ఆయిల్‌ని కొనడం మానేశారు. హ్మ్. అంటే తగ్గిచ్చారు. హ్మ్. మళ్ళీ ఇప్పుడు కొనుక్కోమంటే రష్యా వాళ్ళ ఆఖరికి మేము సేమ్ ప్రైస్‌కి అమ్ముతాం అంటున్నారు. హ్మ్. మీకేం $15 తగ్గియం మేము. సేమ్ ఇస్తాం అంటున్నారు. అంతే కదా మరి. హ్మ్. సో, ఈ రోజున అమెరికా చేస్తున్న ప్రకటనలు ఊరికినే అట్టట కాకుండా అమెరికా అధ్యక్షుడికి చాలా సార్లు పోయేస్తారు కదా! హ్మ్. అమెరికాకి పోతారు. యుద్ధం ముందు ఇజ్రాయెల్‌కి కూడా పోయొచ్చారు. హ్మ్. హ్మ్. ప్రధానమంత్రి అంతే ఆయన గారు. ఇటొచ్చాడు, ఫ్లైట్ ఎక్కాడు, యుద్ధం స్టార్ట్ అయింది. ఆ! హ్మ్. జరుగుతా ఉంది కదా! కనుక మన ప్రభుత్వం ప్రకటించాలి, చెప్పాలి. దాన్ని చెప్పాల. మీరు 30 రోజులు కాదు వచ్చే 300 రోజుల్లో మేము కొంటాం. హ్మ్. మేము క్రూడ్ ఆయిల్ కొంటాం. హ్మ్. దేశ ప్రజల కోసం. హ్మ్. ఏ దేశ ప్రజల కోసమైతే మేము పనిచేస్తున్నామని చెప్తారో, ఆ దేశ ప్రజల ప్రయోజనాలు దెబ్బతినేటప్పుడు, ఆ దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడే విధంగా ఉండాల్సిన అవసరం ఉందనేది నాకు నా అభిప్రాయం. భారత విదేశాంగ విధానం పైన గతంలో కూడా చాలా విమర్శలు వచ్చినప్పటికీ చాలా స్ట్రాంగ్‌గా ట్రెడిషనల్ ఫారెన్ పాలిసీ భారతదేశం మెయింటైన్ చేస్తుంది. ఆల్మోస్ట్ 8 డికేడ్స్‌గా. సో, ఇప్పుడు ఫారెన్ పాలిసీ పైన చాలా విమర్శలు వస్తున్నాయి. నాకు గుర్తుంది మోదీ ప్రధానమంత్రి కావడానికి ముందు పక్కనే ఉన్న భూటాన్ కూడా మనల్ని బెదిరిస్తోంది అని ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం చూసాం. మన్మోహన్ సింగ్ లాంటి వీక్ పీఎం వల్ల. ఇప్పుడు భూటాన్ కాదు నేపాల్ బెదిరిస్తోంది. బంగ్లాదేశ్ బెదిరిస్తోంది. శ్రీలంక మన కంట్రోల్‌లో లేదు. ఈ పరిస్థితి పక్క నైబర్ కంట్రీస్ అన్ని మనకి యాంటీ అయిన పరిస్థితి ఇప్పటివరకు ఎప్పుడు చూడలే మనం స్వతంత్రం వచ్చిన తర్వాత. దాన్ని ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈరోజు పరిపాలించే వాళ్ళు, అట్లాగే వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు అంతా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఏంటంటే, ఎందుకు ఈ పరిస్థితి ఉంది? హ్మ్. ఒకప్పుడు దక్షిణాసియా దేశాలకంతగా నాయకత్వం వహించిన దేశం ఇది సార్క్ కంట్రీస్‌కి. అవును.
పక్కన ఉన్న వాళ్ళు నిన్ను నమ్ముతలేరనే వార్తలొస్తా ఉన్నాయి. హ్మ్. పైగా మనకంటే కూడా వేరే వాళ్ళతో ఆఖరికి ఐ మీన్ బహుశా చైనాతో అనుకుంటే ఎక్కువ దగ్గరగా ఉన్న సంబంధాలను చూస్తే బంగ్లాదేశ్‌కి స్వతంత్రం ఇప్పించింది భారతదేశం గదా! ఆ! దేశాన్ని ఏర్పాటు చేసిందే భారతదేశం. కదా! ఆ దేశం మనకి యాంటీగా ఉంది. కానీ నేను మళ్ళీ ఏం చెప్పాలనుకుంటున్నాం మనమంటే ఒకటే ఆఖరికి వీళ్ళు చెప్పే మాటలకి జరుగుతున్న సంఘటనలకి మధ్యలో ఏమీ హ్మ్. హ్మ్. పైగా ఆహార సూచీలో కూడా చాలా వెనకబడ్డామన్న విషయం కూడా మొన్నే చూసాం. అవును. కింది నుంచి మూడో, నాలుగో అట్లా ఏడొచ్చి వచ్చాము మనం. అవును. కాబట్టి చెప్పే మాటలకి, వస్తున్న ప్రకటనలకి, వాస్తవంగా మన ముందొచ్చే అంకెలకి మధ్య చాలా తేడా ఉంది. హ్మ్. అట్లాగే విదేశాంగ విధానంలో కూడా మనం మాట్లాడే మాటలకి, హ్మ్. జరుగుతున్న పరిస్థితికి మధ్యలో చాలా ఇబ్బంది. హ్మ్. 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 నాలాంటి వాళ్ళు కొద్దిమంది బాధపడ్డాం. ఇప్పుడు ఇండియా విశాఖపట్నం దగ్గర నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని పోతున్న ఒక నౌకని ఇక్కడికొచ్చి హిట్ చేయడం. అవును. మన జలాల్లో హిందూ మహాసముద్రం. దాదాపు హిందూ మహాసముద్రంలో హిట్ చేయడం. హ్మ్. శ్రీలంక దగ్గర శ్రీలంక మనకెంత దూరం ఉంటది? శ్రీలంక ప్రొటెక్ట్ చేయగలిగింది వాళ్ళని. ఆ! రెస్క్యూకెళ్ళింది గానీ మనం వెళ్ళలేకపోయాం. వెళ్ళే మనం ఒక ప్రయత్నం చేయలేకపోయాం. అది తప్పు అని ఖండించలేకపోయాం. ఇది మన ఇంటికొచ్చి ఆతిథ్యానికొచ్చిన వాళ్ళం కదా! సో, కరెక్ట్. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఏమంటాయంటే విదేశాంగ విధానాన్ని రూపొందించుకునే వాళ్ళు, అట్లాగే విదేశీ విదా విదే విదేశీ విదా విదేశాంగ విధానం ప్లస్ విదేశీ ఆర్థిక పరిస్థితుల్ని అంచనా వేసేవాళ్ళు, ప్రజల మనసులను కూడా అంచనా వేయాలని నేను కోరుకుంటాను. రైట్. యుద్ధానికి సంబంధించి అది. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి కూడా ఈ మాట్లాడాలి 5 కాబట్టి ఒకటే ఒకటి మాట మాట్లాడను. మాట్లాడదాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో 2, 3 రోజులుగా ప్రధానంగా మీ కాదు పార్టీ. అంతకంటే ముందు యుద్ధం గురించే. ఆ! యుద్ధాల గురించి ఎవరు కూడా ఇది స్క్రీన్ పైన కనిపించే సీన్ లాంటిది కాదు. కాదు. కొన్ని కోట్ల మంది ప్రత్యక్షంగా ప్రాణభయంతో, ఆకలితో లేక భవిష్యత్తు పైన ఏమాత్రం భద్రత లేకుండా ఎప్పుడు చచ్చిపోతాం కూడా అర్థం కాకుండా ఉండే ఒక కాలం. ఏమీ తెలియని చిన్న పిల్లలు కూడా అసలకి వాళ్ళ చదువులే ఈరోజు నిన్న చూశాను. గల్ఫ్ కంట్రీస్ ఒక్క 1,30,00,000 లేకుంటే 4, 5 బిలియన్ మొత్తం ఎన్నో పెద్ద హ్యూజ్ అమౌంట్. అన్ని లక్షలా? అన్ని లక్షల రూపాయలతో ఆయుధాలు కొంటున్నారంట. హ్మ్. అసలకి దేనికోసం? క్రిమినల్ మనుషుల్ని వేస్ట్ చంపేదానికోసం. క్రిమినల్ వేస్టేజ్ ఆఫ్ మనీ. హ్మ్. అదంతా అది డెవలప్‌మెంట్‌కి అది ఉపయోగపడేది. చదువుకు, వైద్యానికి, ఆరోగ్యానికి ఉపయోగపడితే ఎంతో బాగుంటది. హ్మ్. సో, నేను భారతదేశ ప్రభుత్వాన్ని సవినయంగా కోరుకున్నది ఒక్కటే. ప్లీజ్ ఇంటర్వీన్ ఇన్ దిస్ ఇష్యూ. హ్మ్. 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 మీరు అంటున్నారు కదా! మేము చాలా శక్తివంతం అదే విశ్వగురు. విశ్వగురు అంటున్నారు కదా! కనుక మీ గురుత్వాన్ని ఉపయోగించి దీన్ని ఆపండి. హ్మ్. అసలు ఆ కేఏ పాల్ అంటాడు ఆఖరికి నాకు టైం ఏంటి ఆపేస్తారండి పాపం. హ్మ్. అవును. కేఏ పాల్ గారు. అవును. ఆయన కన ఎళ్ళొచ్చారు గూడా. ఇరాన్ గూడా ఎళ్ళొచ్చినట్టు. కనుక ఐయామ్ రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పాటుగా భారత ప్రజలు నేను కోరుతా ఉన్నా. ఇది నిజం. చాలా బాధాకరం. ఒకసారి ఊహించండి. 160 మంది పిల్లలు ఒకే బడిలో అదే కదా! చనిపోతే చిన్న పిల్లలు ఏం తెలుసు వాళ్ళకి? ఆహ్, వాళ్ళేం పాపం చేశారని పాపం. ఏం చేశారండి ఆఖరికి కనుక మానవత్వం అనేది చాలా అవసరమైన విషయం గమనించాలా. సో, ఐయామ్ రిక్వెస్టింగ్ ఆల్ ద పీపుల్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్స్ ట్రై టు స్టాప్ దిస్ వార్. రైట్. వార్ అనేది అగైన్స్ట్ హ్యుమానిటీ. అంతే కదా! దట్స్ ఆల్. హ్మ్. 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 ఇంకడగండి పాలిటిక్స్. రైట్ సార్. థాంక్ యూ. థాంక్ థాంక్ యూ యూ. వెరీ మచ్. థాంక్ యూ. థాంక్ యూ. ఇది శైలజ గారితో స్పెషల్ పాడ్‌కాస్ట్ చూస్తూనే ఉండండి.